హలో అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బావుంటారని అనుకుంటూ, బాగుండాలని కోరుకుంటున్నా. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వసంత శిశిరం వసంతశిశిరం మేఘ తన గదికి వెళ్ళేసరికి సీనియర్స్ అంతా ఆమెను చుట్టుముట్టి ఈశ్వర్‌తో ఆమెకున్న బంధం ఏంటని ప్రశ్నించారు. వారికి గట్టిగా బుద్ధి చెప్పి పంపిన మేఘ తన రూమ్‌మేట్స్ వంక కోపంగా చూడగా సీనియర్స్ ఏదైనా చేస్తారేమో అని భయపడ్డాం సారీ అంటూ కాళ్ళ బేరానికి దిగారు వారు. ఇదే మంచి అవకాశం అనుకున్న మేఘ నాకు రోజు రాత్రి 9:30కే నిద్రపోవడం అలవాటు. కాబట్టి ఇకపై 9:30కి గదిలో లైట్ ఆఫ్ అవ్వాలి అని చెప్పగా, అదెలా? ఎగ్జామ్స్ కదా! అన్నారు ఇద్దరూ ఒకేసారి. వారి వంక గంభీరంగా చూస్తూ, నైట్ స్టడీస్ పేరుతో మీరు చేసే వేషాలేంటో నాకు తెలీదా? అని మేఘ అడగగా, మౌనంగా తలలు దించుకున్నారు. ఇకపై గది శుభ్రంగా ఉండాలి. ఫోన్ వస్తే గదిలో మాట్లాడకూడదు. ముఖ్యంగా 9:30 తర్వాత. నా విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు. అంటూ మేఘ నిబంధనలు విధించడంతో దీనంగా ముఖముఖాలు చూసుకున్నారు వారు. వెళ్ళి 5 నిమిషాల్లో అంతా సర్ది లైట్ ఆపి మంచాలెక్కేశారు. అవునండి. అప్పటికే రాత్రయింది. మరుసటి రోజు క్లాస్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంది హేమ. ఆమెకు మిగతా వారంతా గుమ్మికూడి సర్ది చెబుతూ ఉన్నారు. ఓ అమ్మాయి ఏడవక ఏం చేస్తుందిలెండే. ముందేమో ఆ సుశిర. దానికి పెళ్ళయి దాని అడ్డు తొలగింది అనుకుంటే, ఇప్పుడు ఈ మేఘ తయారయింది. అయినా ఈ హేమ, నువ్వు నీ ప్రేమ విషయం ఈశ్వర్‌కు చెప్పనంత వరకు ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ముందు నువ్వు ఈశ్వర్ రాగానే అతడికి ప్రపోజ్ చెయ్యి. నువ్విలాగే మౌనంగా ఉంటే ఇంకొన్ని నెలల్లో అతడు కాలేజి నుంచి వెళ్ళిపోతాడు అని అంది. ఆమెకు మిగతా వారు వంతపాడి హేమ ఈశ్వర్‌కు ప్రపోజ్ చేసే విధంగా ఆమెలో ధైర్యాన్ని నూరిపోశారు. సరిగ్గా అదే సమయంలో ఒకరు వచ్చి, ఈశ్వర్ ఇప్పుడే పైకొచ్చాడు. ఇంకో 2 నిమిషాల్లో క్లాస్‌లో ఉంటాడు అని చెప్పడంతో వారంతా ఆమెను క్లాస్ ద్వారం వద్దకు తీసుకువెళ్ళి నిలబెట్టారు. హేమ కూడా ఇది పోతే మరో అవకాశం రాదు అన్న ఉద్దేశంతో ఇవాళే అతడికి ప్రపోజ్ చేయడానికి ధైర్యం కూర్చుకొని నిలబడి అతని కోసం ఎదురుచూడసాగింది. వారంతా వేచి చూస్తున్న క్షణం రానే వచ్చింది. అదేనండి, ఈశ్వర్ క్లాస్‌లో అడుగుపెట్టాడు. హేమ ఎదురై నోరు తెరిచేంతలో ఆమె ముఖం కూడా చూడకుండా ఎక్స్‌క్యూజ్ మీ అంటూ పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. హేమ స్నేహితులు అతని వెంట వెళ్లి ప్రపోజ్ చేయమని సలహా ఇవ్వడంతో ఈశ్వర్‌ను ఫాలో అవుతూ అతడి డెస్క్ దగ్గరకు వెళ్ళింది హేమ. అక్కడ ఆమెను చూసిన ఈశ్వర్ సూటిగా ఏ భావం లేకుండా చూస్తూ, నీ సమయం వృధా చేసుకోకు. వెళ్ళి నీ పని చూసుకో. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చెయ్యకు. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. చెప్పి పుస్తకం తెరవడంతో హేమకు బాధ కలిగింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అక్కడ ఉండలేక తన సీట్ వద్దకు వెళ్లి కూర్చొని మౌనంగా ఏడుపందుకుంది. ఆమె స్నేహితులు సర్ది చెప్పాలని ప్రయత్నించినా ఆగలేదు ఆమె ఏడుపు. ఆ రోజు సాయంత్రం మరోసారి మేఘ శైలేష్ రెస్టారెంట్‌కు వెళ్ళింది. ఈసారి అతడు ఎంట్రన్స్‌లోనే మేనేజర్‌తో మాట్లాడుతూ కనిపించి, అతని కంటపడేలా స్టైల్‌గా నడుస్తూ లోపలికి వెళ్లి కూర్చుంది. మేనేజర్‌ను పంపేసిన శైలేష్ ఆమె కూర్చున్న బల్ల వద్దకు వెళుతున్న వెయిటర్‌ను ఆపి తనే ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళాడు. అతని ముఖం కూడా చూడకుండా మెనూ చూస్తూ తనకు కావాల్సిన ఐటమ్స్ చెప్పింది మేఘ. అక్కడి నుండి వెళ్ళబోతున్న అతడికి చిటిక వేస్తూ, నాకు తాగడానికి హాట్ వాటర్ కావాలి అంటూ ధీమాగా చెప్పింది. అతడు ముసిముసిగా నవ్వుకుంటూ పక్కకు వెళ్ళడమే ఫోన్ చూసుకుంటూ ఈవిల్‌గా నవ్వుకుంది. హాట్ వాటర్ తెచ్చి ఆమె బల్లపై పెట్టిన శైలేష్‌ను సర్వ్ ఇట్ అంటూ పొగరుగా ఆర్డర్ వేసింది. మేనేజర్ మధ్యలో వచ్చి సర్వ్ చేస్తుంటే, ఒక టేబుల్‌కు ఇద్దరు సర్వర్లా? అయితే ఈ రెస్టారెంట్ దివాలా తీసినట్లే. కళ్ళు గుండ్రంగా తిప్పుతూ వెటకారంగా అంది. శైలేష్ చూపులు పూర్తిగా మేఘకు అతుక్కుపోగా మేనేజర్ కల్పించుకొని, మిస్, ఆయన సర్వర్ కాదు, మా రెస్టారెంట్ ఓనర్ అని చెప్పడంతో సర్ప్రైజ్ అయినట్లు ముఖం పెట్టి అంతలోనే కంగారు నటిస్తూ లేచి నిలబడి, సారీ సారీ, ఓనర్ అయ్యుండి స్వయంగా కస్టమర్స్‌కి ఫుడ్ సర్వ్ చేసే గొప్ప మనిషని
తెలియలేదు. అందుకే అలా అన్నాను అంది అమాయకంగా ముఖం పెట్టి. ఇట్స్ ఓకే అన్న శైలేష్ ఆమె ముందున్న కుర్చీలో కూర్చుంటూ తన గురించి తాను డప్పు కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమెతో మాటలు కలిపి పులిహోర కలపడం మొదలుపెట్టాడు. అంతా అయ్యాక మేఘ ఓకే బాయ్ అంటూ లేచి వెళ్ళబోతుంటే అప్పుడేనా ఇంకాసేపు ఉండొచ్చు కదా అని రాగం తీశాడు శైలేష్. మేఘ మెలికలు తిరుగుతూ అది నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉంది. సాయంత్రం పబ్‌లో. సో, వెళ్లి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి. కావాలంటే మీరు రండి అంటూ పబ్బు అడ్రెస్ చెప్పింది. శైలేష్ నవ్వుతూ చూస్తుంటే కవ్వింపుగా చూస్తూ బయటకు వెళ్లి క్యాబ్ ఎక్కింది. అప్పటికే ఆ క్యాబ్‌లో ఉన్న ఈశ్వర్ చిరాకుగా వాడితో అంత ఓవర్ యాక్షన్ అవసరమా? అని అడగ్గా ఆ మాత్రం లేకపోతే వాడు సాయంత్రం పబ్బుకెలా వస్తాడు? ఇప్పుడు చచ్చినట్లు తోకూపుకుంటూ వస్తాడు చూడు అంది మేఘ గర్వంగా. ఈశ్వర్ కోపంగా చూసేసరికి తమరు కూడా ఇలాంటి వేషాలు వేయడం నేర్చుకోవాలి బావగారు. తప్పదు అంది గమ్మత్తుగా కళ్ళార్పుతూ. మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళడం కోసం సిద్ధమై వచ్చిన శిశిర బయటకు నడవబోతుంటే ఎదురొచ్చాడు వసంత్. ఇవాళే టెండర్ అని అతడు చెప్పగా తెలుసు నాకు ఇవాళ చివరి పరీక్ష. మీరు ప్లాన్ ప్రకారం నడుచుకుంటే చాలు. బాయ్ అంటూ బయటకు నడిచింది ఆమె. వంటగది గుమ్మం వద్ద నిలబడిన నిర్మల వారిని అయోమయంగా చూస్తూ ఉంది. అవును, తన కొడుకు తిరిగి వెళ్ళిపోవడంతో నిర్మల తిరిగి ఆ రోజే ఉద్యోగానికి వచ్చింది. ఛాయ తోటలోంచి కూరగాయలు తెచ్చి వంటగదిలో పెట్టగా ఇంట్లో ఏం జరుగుతోంది ఛాయ? మేడం, సార్ ఎందుకలా ఉన్నారు? అని అడిగింది. మొదట తడబడిన ఛాయ వెంటనే తేరుకుంటూ ఏమో మరి, అయినా వాళ్ళ వ్యవహారాలకు దూరంగా ఉండమని నువ్వే కదా చెప్పావు. అందుకే నేను పట్టించుకోలేదు. నేను వెళ్ళి సార్‌కి కాఫీ ఇచ్చొస్తాను అంటూ అక్కడి నుంచి జారుకుంది. శిశిర ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్తుండగా ఎదురైన మేఘ నవ్వుతూ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయింది. ఆమెను వింతగా చూసి తమ దారిన తాము వెళ్లారు ఉమా, శిశిరలు. అదే సమయంలో చీకటి గదిలో స్పృహ లేకుండా పడి ఉన్న శైలేష్ ముఖంపై చిన్న రంధ్రం ద్వారా ప్రసరిస్తున్న సూర్యకిరణాలు పడటంతో మెలకువ వచ్చింది. రాత్రి తాగిన మందుకు హ్యాంగోవర్ ఎక్కువై తలనొప్పిగా అనిపిస్తుంటే తోడై గాలి లేక చెమటలు పడుతూ చిరాగ్గా ఉంది. కదలాలన్నా కాళ్ళు చేతులు రాలేదు. కారణం కట్టేసున్నాయి. ఎవరో కావాలనే తనను బంధించినట్లు అర్థమై అప్పటిదాకా ఉన్న మందు మత్తు పూర్తిగా దిగిపోయింది. కట్లు విడిపించుకోవాలని పెనుగులాడుతూ ఎవర్రా నన్ను బంధించింది? నేనెవరో తెలుసా మీకు? నాతో పెట్టుకుంటే ఏం చేయగలనో తెలుసా? అరుస్తూ బెదిరించడం మొదలుపెట్టాడు. అందుకు అతడికి ఎటువంటి సమాధానం రాలేదు. గదిలో చీకటితో పాటు భయంకరమైన నిశ్శబ్దం. అతడు చేసే చిన్న చప్పుడు కూడా స్పష్టంగా ప్రతిధ్వనిస్తోంది. అతడి గుండె చప్పుడు అతడికే వినిపిస్తోంది. చుట్టూ దొర్లి పరిసరాల్లో తలుపు ఎక్కడుందో కనుక్కోవాలని ప్రయత్నించాడు. మరుక్షణమే చెప్పుకోలేని చోట ఏదో గుచ్చుకొని గావు కేక పెట్టాడు. రేయ్! ఏం కావాల్రా మీకు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చార్రా మీరు? ఏమున్నాయిరా నా చుట్టూ? అంటూ భయంతో అరవసాగాడు. నీ సిట్యుయేషన్ ఇప్పటికైనా నీకర్థమైందా? అన్న మెకానికల్ స్వరం వినిపించి, ఎవరు నువ్వు? నీకేం కావాలి? ప్లీజ్ నన్ను వదిలేయ్. నీకు ఏం కావాలన్నా ఇస్తాను అని బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు. గుడ్. మాట తప్పవుగా అని మెకానికల్ స్వరం అడగగా, లేదు లేదు. నన్ను సేఫ్‌గా వదిలేస్తే చాలు. ఏదైనా ఇస్తాను. భయంగా సమాధానమిచ్చాడు శైలేష్. ఆ మరుక్షణమే ఆ గదిలోని లైట్ ఆన్ అయ్యి, ఆ ప్రకాశం తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు శైలేష్. అతడు మెల్లగా కళ్ళు తెరిచేసరికి దుమ్ము, చెత్తాచెదారంతో నిండి పందికొక్కులు, ముళ్ళపందులు తిరుగుతున్న గది దర్శనమిచ్చింది. వాటిని చూసిన శైలేష్ ముడుచుకుపోతూ ఒక మూలకు నక్కగా ఆ మూలకు ఉన్న రంధ్రంలోంచి మరో పందికొక్కు బయటకొచ్చింది. అది చూసి అతడు మరింత భయపడగా, ఇప్పుడు చెప్పు, స్మార్ట్ వర్క్ గ్రూప్ టెండర్ డేటా నీకెలా అందుతోంది? అని ప్రశ్నించింది మెకానికల్ స్వరం. ఆ ప్రశ్నకు గతుక్కుమన్న శైలేష్, ఏమంటున్నావు నువ్వు? స్మార్ట్ వర్క్ గ్రూప్ డేటాతో నాకేం పని? అంటూ బుకాయించడం మొదలుపెట్టాడు. చెప్పవు కదా
అంటూ మెకానికల్ స్వరం చెప్పిన మరుక్షణం ఆ గదిలో లైట్ ఆఫ్ అయింది. అప్పటి వరకు కదలకుండా ఉన్న పందికొక్కులు, ముళ్ళ పందులు కదలడం మొదలుపెట్టాయి. ఆ శబ్దాలకు మరింత భయపడుతూ అరవసాగాడు శైలేష్. రేయ్ వసంత్, అది నువ్వే అని నాకు తెలుసు. ఏదైనా ఉంటే నేరుగా తేల్చుకోవాలి. ఇలా కట్టేసి కాదు. మర్యాదగా నన్ను వదిలేయ్. లేదంటే మీ కంపెనీ మీద దావా వేస్తా అని బెదిరించాడు. గొంతు పోయేలా అరిచి రొప్పుతూ నీరసంగా వాలిపోయాడు. రాత్రి మేఘాను కలవడానికి పబ్బుకు వెళ్ళడం, అక్కడ ఓ ప్రైవేట్ రూమ్‌కు వెళ్ళడం వరకు మాత్రమే అతడికి గుర్తుంది. వెళ్ళిన మరుక్షణమే వారికి డ్రింక్స్ సర్వ్ చేయబడగా, మేఘాకు కాల్ వచ్చి సరిగ్గా వినపడక బయటకు వెళ్ళింది. అంతవరకే అతనికి గుర్తుంది. తర్వాత ఏం జరిగింది? అసలు అక్కడికి ఎలా వచ్చాడో అన్న విషయాలు ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. ఎగ్జామ్ పూర్తి చేసుకొని తమతో తెచ్చుకున్న లంచ్ తింటూ గ్రౌండ్‌లో కూర్చున్నారు శిశిర, ఉమలు. వారికి దూరంగా గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నారు కొంతమంది విద్యార్థులు. టెండర్ గురించి ఆలోచిస్తున్నావా? పరధ్యానంగా ఉన్న శిశిరను అడిగింది ఉమ. కాదు. నిజం బయటపడ్డాక అతడు నాకు ముఖం ఎలా చూపిస్తాడా అని ఆలోచిస్తున్నాను అంది శిశిర. ఒకవేళ వసంత్ గారు తన తప్పు రియలైజ్ అయి సారీ చెప్తే క్షమిస్తావు కదా? అనుమానంగా అడగగా శిశిర నుంచి సమాధానం లేదు. మౌనంగా ఉన్న ఆమెను ఉమ తల ఎత్తి చూసినంతలో శిశిర వైపు వేగంగా ఓ బాల్ వస్తూ కనిపించి గబుక్కున శిశిర అంటూ ఆమెను పక్కకు తోసింది. కానీ అదే బాల్ ఆమెకు తగిలింది. ఉమకు దెబ్బ తగిలి రక్తం రావడం గమనించిన శిశిర తన చున్నీతో కట్టుకట్టి కూర్చోబెట్టగా బాల్ తగిలిన ఫోర్స్ కి మైకం కమ్మింది ఉమకు. అప్పటికే చాలా మంది గుమికూడటంతో అప్పుడే కాలేజ్ నుంచి బయటకు వెళుతున్న ఈశ్వర్ చూపు అటువైపు పడింది. వెళ్లి చూసేసరికి ఉమను లేపడానికి కట్టున్న చేత్తో ప్రయత్నిస్తూ బలం చాలక ఇబ్బందిగా కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది శిశిర. మేఘ కూడా వచ్చి ఈశ్వర్కు సాయం చేయగా ఆ ముగ్గురు కలిసి ఉమను సిటీలో ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఉమను పరీక్షించిన డాక్టర్ ప్రమాదం లేదని, స్పృహ వచ్చాక తీసుకువెళ్లిపోవచ్చని చెప్పడంతో శిశిరకు కాస్త కంగారు తగ్గింది. సరిగ్గా అప్పుడే విహాన్ గ్యాంగ్ అక్కడకు చేరుకుంది. అతడు శిశిర ముందు నిలబడి ఐఎమ్ సారీ. మేము ఆడుకునేటప్పుడు బాల్ మీ వైపు వచ్చింది. ఇలా జరుగుతుందని మేం కూడా అనుకోలేదు. వీఆర్ రియల్లీ సారీ అని సిన్సియర్‌గా క్షమాపణ చెప్పాడు. అందుకు ఒకింత ఆశ్చర్యం కలిగినప్పటికీ ఇట్స్ ఓకే. తనకి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. ఇక మీరు వెళ్ళొచ్చు అంది శిశిర. వారంతా వెనక్కు తిరగడమే వారితో ఉన్న ఉష ఉక్రోషంగా దానికి సారీ ఎందుకు చెప్పావు విహాన్? హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు పడేస్తే సరిపోతుంది కదా అంది. ఆమె వంక విసుగ్గాను, అసహనంగాను ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విహాన్. చిరాకుగా పళ్ళు కొరుకుతూ శిశిరను చూసిన ఉష చేసేది లేక అసహనంగా చిందులు తొక్కుతూ బయటకు నడిచింది. విహాన్ బండి స్టార్ట్ చేసి ఆమె కోసం ఎదురు చూస్తుంటే బండి ఎక్కకుండా కోపంగా పక్కకు చూస్తూ నిలబడింది ఉష. విహాన్ యాక్సిలరేటర్ పెంచుతూ ఉండగా అతనితో గొడవ పడటానికి ముందుకు ఆవేశంగా అడుగు వేసిన ఉష ఉన్న చోటనే అమాంతం కుప్పకూలింది. సరిగ్గా 2 గంటల తరువాత ఉమకు స్పృహ రాగా శిశిర వాళ్లకు ఇంకా కంగారు తగ్గింది. అందులోనూ శిశిర ఉమను ఆ పరిస్థితుల్లో చూసి ఏడ్చేసింది. అప్పటి వరకు ఆమెకు ధైర్యం చెప్పింది మేఘ. ఉమకు ఫుడ్ పెట్టి మందులు వేసిన శిశిర నేను వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తానే అంటూ లేవబోగా అది నేను చూసుకుంటాను అంటూ ముందుకొచ్చాడు ఈశ్వర్. అతడికి తన కార్డు ఇచ్చిన శిశిర థాంక్స్ సీనియర్ అని చెప్పగా అక్కడి నుండి వెళ్ళిపోయాడతడు. అప్పటికే బాగా ఆలస్యమైంది. నలుగురు హాస్పిటల్ బయట క్యాబ్ కోసం ఎదురు చూస్తుంటే ఉమకు శిశిర ఇంటికి వెళ్ళాలి కదా అన్న విషయం గుర్తొచ్చింది. నువ్వు ఇంటికి వెళ్ళాలి కదా శిశిర. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇంటికి వెళ్ళడం చాలా ముఖ్యం. ముందు లేట్ అయ్యేలా ఉందని వాసు గారికి చెప్పావా లేదా అని ప్రశ్నించింది ఉమ. ఉమకు ఇలా జరిగింది అన్న కంగారులో ఇంటి విషయం ఇన్ఫార్మ్ చేయాలన్న విషయం మర్చిపోయింది శిశిర. ఆమె వాలకం చూసిన ఉమ పరిస్థితి అర్థమై నేను నీతో వస్తాను. నిన్ను ఇంటి దగ్గర దింపి నేను ఫామ్ హౌస్‌కి వెళ్తాను అని అంది. శిశిర అందుకు ఒప్పుకుంటుందా?
ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు వసంత్ ఏమంటాడు? అసలు టెండర్ సంగతేమైంది? విహాన్‌లో వచ్చిన మార్పుకు కారణమేంటి? ఉషకు ఏమైంది? శైలేష్ చేత నిజం చెప్పించాలన్న ఈశ్వర్ ప్లాన్ ఫలిస్తుందా? అతడు నోరు తెరుస్తాడా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి 'వసంత శిశిరం' నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.